సో హలో నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ బ్రేక్లెస్ రైడర్. ఈరోజు తిరుపతిలో మనది 2వ రోజు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము 6 మందిని కలిసి. ఈ ఆర్చ్ నుంచే లోపలికి వెళ్ళాలి, బస్సులు కూడా ఇక్కడి నుంచే లోపలికి వెళ్తాయి. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం. ఇంకా చుట్టూ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. కొండ ఎక్కాలంటే 2 మార్గాలు ఉన్నాయి, 2 కాదు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి బస్సులో వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళాలంటే 90 రూపీస్ పర్ పర్సన్ టికెట్, సీదా కొండపైన ఒకటి వదిలేస్తుంది. మిగతా 2 మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి, 2 శ్రీవారి మెట్లు. అలిపిరి అనేది 18 కిలోమీటర్స్ ఉంటుంది, 3550 స్టెప్స్ ఉంటాయి. మొత్తం 3550 మెట్లు, మొత్తం 7 కొండలు ఎక్కాల్సి ఉంటుంది అలిపిరి మెట్లు అయితే. శ్రీవారి మెట్లు అనేవి అలిపిరి మెట్ల నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. 2388 మెట్లు ఉంటాయి వెళ్ళడానికి. శ్రీవారి మెట్లు అనేవి చాలా తొందరగా ఎక్కేయచ్చు, 1.5 అవర్ 2 అవర్స్లో ఎక్కేయచ్చు. అలిపిరి మెట్ల లాగా చాలా రిస్క్ ఉంటుంది. గాలి గోపురం వరకు 2000 స్టెప్స్ ఉంటాయి. 2000 స్టెప్స్ కంటిన్యూగా ఉంటాయి, ఒకటే లెవెల్లో ఉంటాయి. మొత్తం అన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాతనే మనకు కొంచెం రిలీఫ్ అవుతాం. అక్కడ నుంచి కొంచెం స్పీడ్ ఎక్కువ వేయచ్చు. అక్కడ గాలి గోపురం వరకు అయితే చాలా రిస్క్. నా నుంచే కాలేదు, చాలా ఇబ్బంది పడ్డా నేను. ఎప్పుడు బాడీ ఫిట్నెస్ లేకపోతే అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. నాకు ఆ రోజు అర్థమైంది, నాకు ఈరోజు అర్థమైంది తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటే. మెట్ల మార్గాన్ని వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే వెళ్ళండి. మధ్యాహ్నం 2 తర్వాత సాయంత్రం నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు అలో చేయరు చిన్నపిల్లలు ఉంటే. ఎందుకంటే మధ్యలో రీసెంట్గా ఒక చిన్న పాపని పులి అటాక్ చేసింది కదా, దానివల్ల చిన్నపిల్లలు మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి తర్వాత అలో చేయడం లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. మనకు ముందు కనిపిస్తుంది కదా, అదే రాజగోపురం. అక్కడ నుంచి కంటిన్యూగా ఉంటాయి స్టెప్స్ ఇంకా పైకి వెళ్ళడానికి. చూడాలి, మా వాళ్ళు బాగా హుషారు మీద వెళ్తున్నారు. ఎవడెక్కడో ఎవడెక్కడో ఫస్ట్ నేను అవుట్ అయిపోయేలోనా. ఇది గోపురం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా బ్యాండ్ బజా భారత్. కొండెక్కే కొద్దికి పచ్చదనం, అందాలు, అక్కడక్కడ జంతువులు అందంగా ఉంటుందని విన్నా. ఇప్పుడు నేను వెళ్తున్నా, నా కళ్ళతో చూస్తా, అలాగే మీకు కూడా చూపిస్తా. చూస్తూ ఉండండి వీడియో మొత్తం కంటిన్యూగా. అన్నీ చెప్తుందా తర్వాత. అల్పిరి మెట్లు ఎక్కి పోవాలని స్టార్ట్. ఉప్పుతో ఉత్సాహంతో ఎక్కిన వాళ్ళందరూ సతికిల పడిపోయారు. నా పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. చూసారా ఇంత ఘోరంగా ఉందో. ఇది నా సిచ్యువేషన్. అవ్వట్లేదు ఇంకా నా వల్ల. అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్గా ఉండాలని చెప్పేసి అంటారు అందరూ. ఇదే గాలి గోపురం, 2000 స్టెప్స్ ఇక్కడి వరకు. ఇక్కడ ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తుంటారు, అవి తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ స్టాల్స్, ఇక్కడ టిఫిన్స్ చాలా దొరుకుతుంది, తీసుకొని వెళ్ళండి. చాలా ఈజీగా ఉంటుంది ఫుడ్ తినడానికి కానీ అన్నిటికీ. గాలి గోపురం దాటిన తర్వాత మొత్తం ఫ్రీగానే ఉంటుంది. ఇలా స్టెప్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, ఇలా ఎక్కడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడక్కడ ఇలా మంచి లొకేషన్స్ ఉంటాయి, పైన బస్సులు వెళ్తుంటాయి, కింద ఇలా మనం వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ 2 బుక్లు స్పాటెడ్ అయ్యి చాలా పెద్ద సైజులో ఉంది. ఆంజనేయ స్వామి పక్కన టెంపుల్, అక్కడ కూడా దర్శనం చేసుకుని
ఇక్కడ ఎనిమల్స్కి ఫుడ్ ఏది ఇవ్వద్దు అంటారు. మా తీట నా కొడుకులు చూడండి, వాటికి ఫుడ్ పెట్టి వాటి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలని చాలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ నేను 2 ఉడతలను స్పాటెడ్ చేశాను. ఉడతలు చూడండి, వెరైటీగా ఉంది. అది చాలా పెద్ద సైజులో ఉంది నార్మల్ ఉడత కంటే. ఎంత క్యూట్గా ఎలా వచ్చి ఫుడ్ని ఎలా తీసుకెళ్తుంది చూడండి. ఇంకొకటి చెట్టు పైన పడుకొని ఉంది. అక్కడక్కడ ఇలా రోడ్ల పైన వెళ్ళాల్సి ఉంటుంది, రోడ్లు క్రాస్ చేయాల్సి కూడా ఉంటుంది. అక్కడ మాత్రం చూసి జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ హెవీగా వస్తుంటాయి. ఆ టర్నింగ్లలో సరిగ్గా కనపడదు వెహికల్స్ నడిపే వాళ్ళకి, కాబట్టి చూసుకొని వెళ్ళాలి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్కు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా యూజ్ అవుతున్నాయి పబ్లిక్ అవి మాత్రం. ఇదే మోకాల గోపురం, ఇక్కడ నుంచి మోకాళ్ళ పైన ఎక్కాలనుకుంటుంది. మా వాడు చూడండి ఇబ్బంది పడుకుంటా 11 స్టెప్స్ ఎక్కిండు. మాకంటే ముందు ఇంకో పక్కడికి వెళ్ళిండు, వాడు 116 స్టెప్స్ పైకి ఎక్కిండంట మోకాళ్ళ పైన. మా నుంచి అయితే కాలే, అందరం 11 మెట్లు ఎక్కేసి వదిలేసినాం మేము. చూడండి మా వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అసలు ఎక్కడానికే రావట్లేదు. పబ్లిక్ చూడండి, వచ్చేవాళ్ళు మోకాళ్ళ పైన వస్తున్నారు, మిగతా వాళ్ళు మామూలుగా నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. బాబు చూడండి ఏం పెద్ద కోరిక కోరినో తెలియదు కానీ చాలా స్పీడ్గా చిరుతెక్కినట్టు ఎక్కుతున్నాడు. వీళ్ళు చూడండి తీట నెంబర్ 1 తీట, మామూలు ఉండదు మా వాళ్ళతో. అయిన తర్వాత టెంపుల్ చుట్టూ మాడ వీధులు అనే 4 వీధులు ఉంటాయి. మనకు లెఫ్ట్ సైడ్లోనేమో ఈ కోనేరు ఉంటుంది, రైట్ సైడ్లోనేమో వెంగమమ్మ అన్నదాన సత్రం అని చెప్పేసి అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనం ఫ్రీగానే ఫుడ్ తినేయచ్చు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నేను చాలామంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫుడ్ కొంచెం మంచిగా ఉన్నదని చెప్పారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మజ్జిగ కూడా చిక్కగా ఉంది. మా వాళ్ళు మాత్రం గట్టి వేసేసారు. ఫోన్లు దర్శనానికి మాత్రం ఫోన్లలో లేవు. ఫోన్లో ఒక దగ్గర ఇచ్చేసినాం అనుకో, అవి మనకు వేరే దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఇంత పర్ఫెక్ట్ అంటే ఒక్క వస్తువు కూడా మిస్ కాదు. కింద అయినా సరే, కింద నుంచి లగేజ్ పైకి మోసుకోవడానికి మనకి ఇబ్బంది ఉంటే కింద లగేజ్ ఇస్తే పైకి తీసుకొచ్చు, మనం పైన తీసుకోవచ్చు. మనం మెట్లు ఎక్కి పైకి వచ్చేలోపు లగేజ్ పైకి వచ్చేస్తుంది. అది ఒక 15 minutes ప్రాసెసింగ్ ఉంటుంది మనకి వెళ్ళి తీసుకోవడానికి. టెంపుల్ లోపలికి మాత్రం పంచతో మాత్రమే అలో చేస్తున్నా అని చెప్పి మైక్లో చెప్పారు, కానీ చాలామంది ప్యాంట్లు కూడా వేసుకొని వస్తున్నారు. అంటే జీన్స్ అలో చేయట్లేదు అనుకుంటా, మ్యాక్సిమం నార్మల్ ప్యాంట్లు అయితే వేసుకొని వచ్చేస్తున్నారు. ఎంతకైనా మన కల్చర్ మనమే కాపాడుకోవాలి కాబట్టి బనీన్ పంచ వేసుకొని వెళ్ళడం చాలా మంచిది. మనకు కూడా మన కల్చర్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇదే స్వామివారు కోరేరు. ఇందులో స్నానాలు చేయడం వల్ల మన పాపాలు పోతాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఖచ్చితంగా ఇందులో మాత్రం స్నానాలు చేసి వెళ్ళండి. ఇదే ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. 5 hours టైం పట్టింది, జస్ట్ 5 hours దర్శనం అయిపోయింది. నేను చాలాసార్లు టీవీలో విన్నది, వేరే వాళ్ళ దగ్గర విన్నది ఏంటంటే తిరుపతిలో మాత్రం దర్శనం కావడానికి మ్యాక్సిమం 1 day, 2 days, 3 days టైం పడుతుందని చెప్పేసి అన్నారు. అది మరి ఎప్పుడో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఆ వెంకటేశ్వర స్వామిని మాత్రం, కలియుగ దైవాన్ని చాలా బాగా చూసినాను. బాగా అనిపించింది దేవుడు కూడా మనకి. లోపల ప్రసాదం ఇస్తారు, చిన్న లడ్డు ఇస్తారు. ఆ లడ్డు తయారు చేసే దగ్గర మాత్రము నెయ్యి స్మెల్ వస్తుంది, పిచ్చగా వస్తుంది, అసలు మామూలుగా రాలే. దాన్ని మాత్రం బాగా అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే మనకు ఇష్యూ నడుస్తుంది కదా
తిరుపతి లడ్డూలో ఫిష్ కొవ్వు, బఫెలోది ఇవి కొంచెం అంతా మిక్సింగ్ చేసేస్తున్నారని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ నిలదీయాలి, ప్రతి ఒక్కరు అడగాలి. ఇది అందరు చేయాల్సింది. ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరు పోరాడాలి. ఎందుకంటే మన కల్చర్ని, మన గుళ్ళని, మన దేవతలని, దేవుళ్ళని మనమే కాపాడుకోవాలి. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి దీన్ని మాత్రం అందరు క్వశ్చన్ చేయండి. బస్ ఎక్కిచ్చేసినాం. పర్ పర్సన్ టికెట్ 90 రూపీస్. ఈ కొండపై నుంచి సిటీ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. నెక్స్ట్ లెవెల్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంత. రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్ అందరికీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది అనేది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను కొత్త వీడియోలు, కొత్త విషయాలు చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరూ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా వీడియో లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.